ఫలింపజేసే వాటి ప్రతి తీగను దేవుడు మరి ఏం చేస్తాడంటే ఎక్కువగా ఫలింపజేస్తాడు. దానిలో కూడా కొన్ని ఏమున్నాయంట, ఫలింపలేని తీగలు కూడా కనపడుతున్నాయని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి కదా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు ఫలింపబడుతూ ఉన్నావా? దేవుని కొరకు ఫలింపలేకుండా జీవితాలుగా బ్రతుకుతూ ఉన్నావా? ఒక్కసారి గుర్తెరగమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, అనేక వాళ్ళు తన గౌరవాన్ని చూపించుకోవడానికి లోకం వైపు చూస్తూ, లోకం వైపే ప్రయోజకరంగా బ్రతుకుతూ, లోకముల వాళ్ళకంటే ఎక్కువగా బ్రతకాలని ఆశిస్తూ పని చేసుకుంటూ జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. వానికంటే మిగటగా ఉండాలనుకుంటున్నారు, వానికంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవునిలో ఏ మాత్రం కూడా ఏం చేయలేకపోతున్నారమ్మా, అంటకట్టక లేకపోతున్నారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి, దేవునితో ఏం కలిగి ఉండాలంట, అంట కట్టుకొనబడి ఉండాలంట. దేవునికి ఎప్పుడైతే అంట కట్టకబడి ఉంటావో నువ్వు మరి ఎక్కువగా ఏం చేస్తాడు దేవుడు, ఫలించ చేస్తాడంట. చూడండి, ఏం చేస్తాడంటమ్మా, ఫలింప చేస్తాడంట దేవుడు. ఇదిగో నేను చేస్తున్న పాపములు ఎవరు చూడలేదని మీరు అనుకోవచ్చు. ఎవరు చూస్తున్నారమ్మా, దేవుడు చూస్తున్నాడు. నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నా కానీ సాతానుగాడు ఎంబడిస్తున్నాడని చూస్తూ ఉన్నాడు. కానీ నీ పాపమంతా లోకంలో నడిపిస్తూ ఉన్నాడు.